అందరికీ నేనైతే ఈరోజు సొద్దపిండి సంగటి చేస్తున్నా. అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకలా చేయాలనుకుంటున్నా. మీకు చూపిస్తా చూడండి. ముందు పొయ్యి ముట్టించుకొని నేను ఈ మట్టి కుండలో ఒక చెంబు నీళ్ళు తీసుకున్నా. ఆ నీళ్ళు వేడయ్యేరికి మనము పిండి కలుపుకున్నాం. అందరూ పొడిపిండి వేస్తారేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు ఇదైతే కొత్తగా చేస్తున్నా, చూద్దామని. ఫస్ట్ టైం, నేను కూడా ఇంతకుముందు చేయలేదు. ఓ పెద్ద గ్లాస్ నీళ్ళు తీసుకున్నా, కత్తి పిండి పోసి ఇప్పుడు ఇదైతే కలుపుకుందాం. ఇది వరకు అయితే నేను సొద్దలు దంచి అవి కడిగి పొయ్యి మీద పెడితే సొద్దన్నం అయ్యేది. సంగటి అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడైతే నేను ఈ పిండి కలుపుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోనే నేను ఉప్పు వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసిన. ఇదైతే కలిసింది. ఇప్పుడు ఇది మూత పెట్టి పెట్టుకుందాం. దీని మీద మూత పెట్టుకున్నా. ఇప్పుడు ఎసురు కాగినాక మనం పిండి పోసుకుందాం. ఎసురు అయితే కాగినాయి. ఇప్పుడు ఈ పిండి పోసుకొని కలుపుకుందాం. ఇదైతే కలుపుతూ ఉంటే ఇలా వచ్చింది, గట్టి పడతలేదు. నేను అందుకని నేను చెప్పినా కదా ఫస్ట్ టైం అని, నాకు తెలియదు ఇది ఎలా చేయాలని. నేను ఏదో ట్రై చేద్దాము, అట్లా సొద్దలు దంచి వండితే ఏమవుతుందంటే సగం పోతుంది దంచిన దాంట్లో. అందుకే ఇట్లా పిండి అయితే మిక్సీ పట్టా. అందుకే పొడి పిండి అయితే వేస్తున్నా. ఇది గట్టి పట్టంలే ఎంతసేపు కలిపినా. పొడి పిండి వేసి కలుపుకుందాం. పొడిపిండి వేసి కలిపి ఉడకనిద్దాం. ఇంకొంచెం వేస్తాను నేను పొడిపిండి. ఇప్పుడైతే కల్పంగా సంగటి అయితే అయింది, సొద్దపిండి సంగటి. ఇది బాగా కలుపుకోవాలా, పిండి పోసినాం కదా. కొద్దిగా రంతులు బావకు. నేనైతే ఆపేస్తున్నా. సంగటి అయింది. ఇప్పుడు పళ్ళెంలో చూపిస్తా చూడండి. కూర కడిగా ఆడే ఉంది కూర. దీంట్లోకైతే నేను చేపల కూర వండుకున్నాం. చేపల కూర వేస్తున్నా. నీళ్ళు తీసుకురా. ఈ సొద్ద సంగటి నేనైతే మా అమ్మ కోసం చేసిన. ఇప్పుడు మా అమ్మకి ఇస్తా ఈ సంగటి. సొద్దది ఎట్టుందో చెప్తుంది చూడు. సంగటి ఎట్టు వచ్చిందో చెప్పు. చేపల కూర ముందు కదా చెప్పాల్సింది. నన్ను అడిగినావు మనం చేస్తాను సంగటి. నేను వండుతుంది ఎప్పుడు సొద్ద సంగటి అయితే ఇంతే అయిపోయింది. సంగటి అయితే మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది. నేను ఫస్ట్ టైం నేను చేయటం, ఇంతవరకు అయితే నేను అట్లా చేయలేదు. సంగటి అయితే అదిగో మా అమ్మ చేతిలో చూడండి, బాగా వచ్చింది. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సొద్ద సంగటి వీడియో ఎలా వచ్చింది కామెంట్ చేయండి. బాయ్.